ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నుండి మనం ఒక ముఖ్యమైనటువంటి వాక్య భాగమును, వాక్య భావమును, వాక్య సందేశమును, లేఖనాలను మనము స్టడీ చేద్దాము, ధ్యానము చేద్దాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచన భాగమును మనము చదువుదాం. మొదటి కొరింథీ 6:14. బైబిల్ ఉన్నవారు దయచేసి బైబిల్ రిఫరెన్స్ చూడవలసినదిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచన భాగము. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మరలా చదువుతాను. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడానైనా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నీ రక్తము చేత మమ్ములను కాల్చండి ప్రభువా. సర్వశక్తిమంతుడమైన పరిశుద్ధాత్మదేవ మా గురువుగా, బోధకుడిగా, నాయకుడిగా మీరు దిగివచ్చి చదవబడిన లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్ము దర్శించి మీ కనికరమును, కృపను, దీవెనను, ఆశీర్వాదమును మా మీద మెండుగా కురిపించి మీరే ఘనత మహిమ పొంది మమ్మల్ని నడిపించమని మా గురువుగా, బోధకుడిగా, నాయకుడిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ తండ్రి మమ్మ దీవించమని అనంతుడైన యేసయ్య నామములో ఈ ప్రార్థన మీ పాద సన్నిధిలో సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. మనము చదివినటువంటి లేఖన భాగము మనతో ఒక ముఖ్యమైన విషయమును, సందేశమును, సత్యమును వివరిస్తూ చెబుతూ మనతో చెబుతూ ఉన్నది ఏమిటట? దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును అని లేఖనము మనకు చెబుతూ ఉన్నది. బైబిల్ గ్రంథము దేనిని గూర్చి మాట్లాడుతూ ఉన్నది అంటే, మనిషి యొక్క మానవుడు దేవునితో ఏ విధముగా సమాధాన పడతాడు, మానవునికి దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గూర్చి బైబిల్ గ్రంథము ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నది. మానవునికి దేవునికి మధ్య ఉన్న సంబంధము. ఈ లేఖనము మనకు చెబుతున్న విషయము, మనలను దేవుడు లేపుతాడు అట. మనలను దేవుడు లేపుట అనగా మనకు పునరుద్ధానమును ఇస్తాను అని దేవుడు ఈ లేఖనం ద్వారా వాగ్దానము చేస్తూ ఉన్నాడు అన్నమాట. దేవుడు పునరుద్ధానము అను ద్వారా మనలను లేపుతాడు అని లేఖనము మనకు హామీ ఇస్తూ ఉన్నది, వాగ్దానం చేస్తూ ఉన్నది అన్నమాట. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. మనకు పునరుద్ధానము ఉన్నది అట. పునరుద్ధానము ఉన్నది, మనకు రెస్టోరేషన్ అన్నమాట. పునరుద్ధానం అనగా రెస్టోరేషన్. మానవుడు రెస్టోర్ అవ్వాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు అనుకుంటూ ఉన్నాడు అన్నమాట. మానవుడు రెస్టోర్ అవ్వాలి, రెస్టోరేషన్ అన్నమాట. రెస్టోర్ అవ్వాలి అంటే ముందు మానవుడు ఏమైపోయాడు? మానవుడు అనేవాడు ఏమైపోయాడు అంటే, ఎఫెసీ పత్రిక చెబుతోంది, మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా లేపెను. మనిషి ఏమైపోయాడు అట? తన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వాడయ్యాడు గనుక రెస్టోరేషన్ అవసరమైంది. తన అపరాధముల చేత పాపముల చేత మనిషి ఆత్మీయంగా చచ్చిపోయాడు గనుక మనిషికి
రీకనెక్షన్, రెస్టోరేషన్ అనేది దేవునితో పునఃసంబంధము అనేది అవసరమైంది అన్నమాట. దేవునితో మరలా సంబంధాన్ని పునరుద్ధరించాలి. అది బైబిల్ గ్రంథము మానవ జాతికి ఇస్తున్నటువంటి గైడెన్స్ అన్నమాట. దేవునితో ఎలా సమాధాన పడాలి, ఎలా సంబంధాన్ని కలిగి ఉండాలి అనే అంశాన్ని గురించి బైబిల్ గ్రంథం మనకు తేటగా చెబుతూ మనకు దారి చూపిస్తూ ఉన్నది, మార్గదర్శిగా మనకు మార్గము చూపిస్తూ ఉన్నది అన్నమాట. అందుకే ఒక భక్తుడు చెబుతాడన్నమాట, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అంటాడన్నమాట. దేవుని వాక్యము మనకు వెలుగు అన్నమాట, మార్గము చూపేటువంటి వెలుగు అన్నమాట. మనిషి అనేవాడు పతనమైపోయాడు, మనిషి అనేవాడు ఆత్మీయంగా చచ్చిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. ఒకానొక సందర్భములో మనిషి దేవునికి దూరం అయిపోయాడు అన్నమాట. అలా దూరమైపోయిన మానవుడు దేవునికి శత్రువుగా అయిపోయాడు అన్నమాట. అపోస్తలుడైన పౌలు గారు చెబుతారు అన్నమాట, మీరు దేవుని ప్రజగా లేరు, ఒకప్పుడు దేవునికి దూరస్తులై ఉంటిరి, ఒకప్పుడు దేవునికి శత్రువులై ఉంటిరి అని అపోస్తలుడైన పౌలు గారు ఒక చోట చెబుతూ ఉన్నారు అన్నమాట. పాప మరణముల నియమము కారణంగా మనిషి అనేవాడు ఆత్మీయంగా చచ్చిపోయాడు అన్నమాట. మనిషి లోపల ఏముంది? ప్రాణము, ఆత్మ, దేహములో, మనిషి యొక్క ప్రాణములో, ఆత్మలో, దేహములో ఏమున్నది అంటే పాప మరణముల నియమం ఉన్నది అట. ఈ పాప మరణముల నియమము కారణముగా మనిషి అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వాడై ఉన్నాడు అన్నమాట. మనిషి లోపల పాప మరణముల నియమం ఉన్నది, దాని కారణముగా మనిషి పాపము చేస్తూ ఉన్నాడు అని బైబిల్ గ్రంథము మనకు తేటగా చెబుతూ ఉన్నది అన్నమాట. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అని ఎఫెసీ పత్రిక మనకు చెబుతూ ఉన్నది. పాప మరణముల నియమము కారణంగా రోమాపత్రికలో చెప్పబడుతూ ఉన్నది అన్నమాట. పాప మరణముల నియమము కారణముగా మనిషి అపరాధములు చేస్తూ ఉన్నాడు, పాపములు చేస్తూ ఉన్నాడు. జన్మతో పాపి మనిషి కర్మతో పాపి అవుతూ ఉన్నాడు అన్నమాట. పాప మరణముల నియమము మనిషి లోపల ఉండినప్పుడు ఉన్న కారణముగా, పాప మరణముల నియమము మనిషి లోపల ఉన్న కారణముగా మనిషి అనేవాడు అపరాధములు చేస్తూ ఉన్నాడు, పాపములు చేస్తూ ఉన్నాడు, తద్వారా చచ్చిపోయిన వాడుగా కనబడుతూ ఉన్నాడు అన్నమాట. పాప మరణముల నియమము నుండి విడుదల పొందాలి అని మానవ జాతి తపిస్తూ ఉన్నది, తపస్సులు చేస్తూ ఉన్నది అన్నమాట. ఈ పాప మరణముల నియమం నుండి విడుదల పొందాలి ఎలా? మానవ జాతి దైవాన్వేషణ చేసింది అన్నమాట, సత్యాన్వేషణ, దైవాన్వేషణ చేసింది అన్నమాట. తపస్సులు, నోములు, వ్రతములు అన్నీ కూడా చేస్తూ, అయ్యో మమ్మను పాపము నుండి విడుదల కలిగించండి, మాకు విడుదల కావాలి, మాకు దేవునితో సంబంధము కావాలి అని మానవ జాతి అన్వేషణ మొదలుపెట్టిందన్నమాట. అప్పుడు మనుషులకు దేవుడిచ్చిన జవాబు ఏమిటి అంటే, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు అని దేవుడు మానవ జాతికి మార్గదర్శిగా తన వెలుగును, తనతో సంబంధాన్ని, పునఃసంబంధాన్ని నెలకొల్పడానికి అవసరమైనటువంటి లింకును దేవుడు చెబుతూ ఉన్నాడు అన్నమాట. దేవుడు ఒక
సంధి ఒప్పందము చేశారు అన్నమాట. మానవ జాతితోటి సంధి ఒప్పందము చేశారు, నిబంధన చేశారు అన్నమాట. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు. ఈ విధముగా దేవుడు మనుషులతోటి నిబంధన చేసినప్పుడు మనుషులు ఏం చేశారు అంటే రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరిస్తూ ఉన్నారు అన్నమాట. మేకల రక్తము, ఎద్దుల రక్తము, గొర్రెల రక్తము, పావురముల రక్తము అర్పిస్తూ, దేవునికి అర్పిస్తూ పాప పరిహారార్థ బలి, దహన బలి, సమాధానార్థ బలి, ఇలా దేవునికి బలులు అర్పిస్తూ దేవునితో సమాధాన పడడానికి మానవుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు అన్నమాట. దేవుడు చెప్పినటువంటి మార్గము అన్నమాట. దేవునితో సంబంధము, దేవునితో సమాధాన పడడానికి మార్గము రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు. మానవ జాతికి ఉన్నటువంటి రోగము, పాప రోగము నుండి విడుదల కలగాలి అంటే రక్తము ద్వారా సాధ్యము అని దేవుడు చెప్పాడు. సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడతాయట, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు. రక్తము చేత పాపములకు పరిహారము కలుగుతుంది అని దేవుడు చెప్పాడు అన్నమాట. అయితే జంతువుల రక్తము ద్వారా పాప పరిహారము అసాధ్యము అని బైబిల్ గ్రంథం చెబుతోంది. జంతువుల రక్తము ద్వారా పాపములకు పరిహారము కలుగదు. దేవుని రక్తము, అంతకంటే పవిత్రమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము పాపములను శుద్ధి చేస్తుంది అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది అన్నమాట. బైబిల్ గ్రంథము ద్వారా దేవుడు చెబుతూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. అంతకంటే పరిశుద్ధమైన రక్తము కావాలి. అందుకే పరమాత్ముడే దిగి వచ్చాడు అన్నమాట. ఈ భూలోకానికి పరమాత్ముడే మానవుడుగా దిగి వచ్చాడు. దేని కొరకు అంటే రక్తమును చిందించుట కొరకు. జంతువుల రక్తం కంటే కూడా పరిశుద్ధమైన రక్తము, పవిత్రమైన రక్తము పాపములను శుద్ధి చేయగలిగినటువంటి పవిత్రమైన రక్తమును చిందించుట కొరకు కన్యమర్య గర్భములో భగవంతుడు పరమాత్ముడు నరుడుగా అవతరించి మానవ జాతి విమోచన క్రయధనముగా తన స్వరక్తమును కల్వరి శిలువ మీద అర్పించి, మానవ జాతి కొరకు తన రక్తమును అర్పించి ఆయన మానవ జాతిని దేవునితో సమాధానపరిచాడు అన్నమాట. శిలువే మన సమాధానము. దేవునితో మనకున్న సమాధానము శిలువ, యేసు రక్తము అన్నమాట. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అని లేఖనము మనతో తేటగా చెబుతూ ఉన్నది అన్నమాట. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. యేసయ్య రక్తము ద్వారా మనకు పాప పరిహారం ఉన్నది, పరిశుద్ధత ఉన్నది. ప్రకటన గ్రంథం చెబుతూ ఉన్నాడు, ఆయన తన రక్తము చేత పరిశుద్ధపరచి అని లేఖనము, ప్రకటన గ్రంథము మనకు చెబుతూ ఉన్నది అన్నమాట. ఆయన తన రక్తము చేత మనుషుల పాపములకు పరిహారము, పరిశుద్ధత కలిగించాడు అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉన్నది అన్నమాట. ఆయన తన స్వరక్తము చేత మానవ జాతి యొక్క పాప పరిహారమును కలిగించాడు, దేవునితో సమాధానమును కలిగించాడు, పాప మరణముల నియమము నుండి విడుదల కలిగించాడు అన్నమాట. యేసు ప్రభువారు పాప మరణముల నియమం ఎందుకు వచ్చిందంటే పాపము కారణముగా వచ్చింది. ఎవరు చేశారు పాపము అంటే మొదటి మానవులైన ఆదాము హవ్వలు చేసినటువంటి పాపము కారణముగా, ఆజ్ఞాతిక్రమము కారణముగా, అతిక్రమము కారణముగా పాపము లోకములోనికి వచ్చెను. పాపము ద్వారా మరణము లోకములోనికి వచ్చెను. పాపం వలన వచ్చు జీతము మరణము అని బైబిల్ గ్రంథం చెబుతోంది అన్నమాట. పాపము అనేది ఆదాము హవ్వల ద్వారా లోకములోనికి వచ్చి సకల మానవ జాతికి ఈ జన్మ పాపము, కర్మ పాపము అనేది వచ్చింది అన్నమాట.
ఈ జన్మకర్మ పాపాల నుండి, ఆదాము హవ్వలు చేసినటువంటి పాపముల నుండి విడుదల కొరకు యేసు ప్రభువారు రక్తమును చిందించారు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అన్నమాట. అలా దేవునితో సమాధానపరిచారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించినప్పుడు చెబుతూ ఉన్నాడన్నమాట. మనం చదివిన మూలవాక్యం ఏమని చెబుతోంది? దేవుడు ప్రభువును లేపెను. ఎప్పుడు లేపాడు ప్రభువును? యేసయ్యను ఎప్పుడు లేపాడు దేవుడు అంటే సిలువలో మరణించినప్పుడు దేవుడు యేసు ప్రభువారిని మరణములో నుండి ఆయనను లేపాడు. లేఖనం చెబుతూ ఉన్నది, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము, నా ప్రాణమును పెట్టుటకును దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు అని యేసు ప్రభువారు చెప్పారు అన్నమాట. సిలువలో ఆయన మరణించి తిరిగి లేచాడు. పునరుద్ధాన శరీరముతో, మహిమ శరీరంతో ఆయన తిరిగి లేచారు అన్నమాట. మగ్దలేని మరియా ఇంకా కొంతమంది ఆదివారమున పెందలక్కడ లేచి ఆయన సమాధి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళారు అన్నమాట. ప్రభువును అక్కడ సమాధి చేశారు. ఆయనకు మనం సుగంధ ద్రవ్యాలను మనము ఆయనకు చేద్దాము అని వారు పరిగెత్తుకుంటూ వెళ్ళారు అన్నమాట. అంతటా ప్రభు అక్కడ అక్కడ లేచాడు అన్నమాట. పునరుద్ధానము చెందాడు. యేసు ప్రభువారు సమాధిలో లేడు, ఖాళీ సమాధి అన్నమాట. మనము ఈస్టర్ పండుగ జరుపుకుంటాము. మట్టలాదివారము ఈస్టర్ పండుగ, గుడ్ ఫ్రైడే జరుపుకునే దేని కొరకు అంటే ప్రభువారు మరణమును గెలిచి లేచారు అన్నమాట. యేసు ప్రభువారు సమాధిని గెలిచి లేచారు. దేవుడు ఆయనను లేపెను అన్నమాట. దేవుడు యేసు ప్రభువారిని పునరుద్ధానము కలిగించారు అన్నమాట. ఎలా కలిగించారు? తన శక్తి చేత, దేవునికి ఉన్న శక్తి చేత ఆయన పునరుద్ధానమును ఇచ్చాడు అన్నమాట. యేసు ప్రభువారికి దైవశక్తి అన్నమాట. దేవుడు అంటేనే సర్వశక్తివంతుడు దేవుడు. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము అని లేఖనము చెబుతూ ఉన్నది అన్నమాట. మనుషులకు అసాధ్యములు ఉన్నవి కానీ దేవునికి అసాధ్యములు లేవు. సమస్తమును సాధ్యము దేవునికి. యేసు ప్రభువారిని కూడా తన శక్తి చేత, సమస్తము సాధ్యము అంటే సర్వశక్తిమంతుడు అన్నమాట దేవుడు. దేవునికి సమస్తము సాధ్యము అంటే దేవుడు సర్వశక్తిమంతుడు అన్నమాట. సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రభువారిని పునరుద్ధానము చెందించి మరణములో నుండి ఆయనను లేపాడు అన్నమాట. మరణములో నుండి యేసు ప్రభువారు లేచారు అన్నమాట. దైవ శక్తి చేత లేచారు అన్నమాట. మనము కూడా పునరుద్ధానము చెందుతాము అని ఎదురు చూస్తూ ఉన్నాము. మనము పునరుద్ధానము అనేది పునాది బోధలలో ఒకటి అన్నమాట. విశ్వాసము, మారు మనస్సు, బాప్తిస్మములను గూర్చిన బోధ, హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానము అనేది ఉంది అన్నమాట. మనము పునరుద్ధానము చెందుతాము. అపోస్తలుడైన పౌలు గారు చెబుతారు అన్నమాట. రెప్పపాటున కడబూర మ్రోగగానే మనము మహిమ శరీరాలను పొందుతాము. మన ముందు ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అంటాడన్నమాట భక్తుడు. మన ముందు మహిమ ప్రత్యక్షము కాబోతుంది. అదే పునరుద్ధానములో మనకు ఇవ్వబడుతుందన్నమాట మహిమ. ఆ మహిమ కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాము. అది యేసయ్య మరలా రెండవసారి వచ్చినప్పుడు, ఇదిగో ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును ఆయనను చూచెదరు. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. ప్రధాన దూత బూరతోనూ ఆర్భాటముతోనూ ప్రభువు మేఘముల మీద వచ్చును అని లేఖనము చెబుతూ ఉన్నది. ఇదిగో ఆయన వచ్చినప్పుడు, ప్రధాన దూత శబ్దముతో దేవుడు వచ్చినప్పుడు ఆకాశ మండలములోనికి పునరుద్ధానము చెంది మనము యేసయ్య చెంతకు వెళ్తాము అన్నమాట. అదే విశ్వాసుల పునరుద్ధానము, అదే పరిశుద్ధుల పునరుద్ధానము. ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి సార్వత్రిక మొదటి
పునరుద్ధానము అన్నమాట. ఈ పునరుద్ధానంలో పాలు పొందువారు ధన్యులు అని లేఖనము చెబుతూ ఉన్నది అన్నమాట. దేవుడు తన శక్తి చేత లేపుతాడు అన్నమాట. మనుషులకు దేవుడు మహిమనిస్తాడు, తన శక్తి చేత మహిమనిస్తాడు అన్నమాట. దేవుడు సర్వశక్తిమంతుడు, దేవునికి సమస్తము సాధ్యము. మోషేతో దేవుడు చెబుతూ ఉన్నాడు, నీ పేరేమిటని వారు అడుగగా నేనేం చెప్పాలి ప్రభువా అంటే, ఉన్నవాడు అనువాడు అని చెప్పు అని దేవుడు చెబుతూ ఉన్నారు అన్నమాట. ఉన్నవాడు అనగా ఆది అంతము లేనివాడు, ఆది మధ్యాంతరహితుడు అన్నమాట. అనంతుడు దేవుడు, అన్నిటిలో అనంతుడు, శక్తిలో అనంతుడు, మహిమలో అనంతుడు, జ్ఞానములో అనంతుడు అన్నమాట. సర్వశక్తిమంతుడు, అనంతుడైన శక్తి కలిగిన వాడు, అనంతమైన శక్తి కలిగిన వాడు అన్నమాట. తన శక్తి చేత, అనంతమైన శక్తి చేత విశ్వాసులకు, పరిశుద్ధులకు పునరుద్ధానము ద్వారా మహిమ శరీరాలను ఇస్తాడు, మహిమను ఇస్తాడు అన్నమాట. రెప్పపాటులో మనము మార్పు చెందుదుము అని లేఖనము చెబుతూ ఉన్నది అన్నమాట. రెప్పపాటులో మనము మార్పు చెందుతాము, యేసయ్య చెంతకు చేరతాము అన్నమాట. మనం హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఈ లేఖనం మనకు వాగ్దానం చేస్తూ ఉన్నది, ప్రభువు మీకు మహిమనిస్తాడు అని లేఖనము మనకు వాగ్దానం చేస్తూ ఉన్నది అన్నమాట. గనుక మనము ప్రార్థన చేద్దాము, దేవుని సన్నిధానములో మనము ప్రార్థన చేద్దాము. మహిమనివ్వాలి అంటే, దేవుడు మనకు మహిమనివ్వాలి అంటే ముందు మన పాపముల నుండి మనము విడుదల పొందాలి అన్నమాట. మనము పరిశుద్ధముగా మనము ఉండాలి. విశ్వాస విషయములోను, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను మనం ఏకత్వము పొంది సంపూర్ణము కావాలి అన్నమాట. మనస్సు మారి నూతన మగుట వలన మనము రూపాంతరము పొందాలి అన్నమాట.